నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నిన్న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారినాయి. ఇరు పార్టీల మధ్య వాగ్వాదానికి దిగేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి. 2029లో తొక్కుకుంటూ వస్తా, మళ్ళీ కింద వేసి తొక్కుతా అని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు హేమ సామల గారు ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ని? 2029లో మళ్ళీ తొక్కి పడేస్తా, నెత్తి మీద కాలేసి తొక్కుతా అని కూడా ఒక ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో అనడం జరిగింది. ఎట్లా చూస్తారు? సో ఫస్ట్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ టీవీ ఛానల్ ద్వారా. సో నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ అంతా బయట పడినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు సభలో కేటీఆర్ గారు మాట్లాడిన విధానము ప్లస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఒకసారి మనం చూసుకుంటే వారు సబ్జెక్టు పరంగా వారిని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేక ఇష్టారీతిగా ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్లాగా చిల్లరగా రోడ్ల మీద పోయేటోడు ఎట్లయితే మాట్లాడతారో ఆ సభలో ఉండి వారు మాట్లాడే మాటలన్నీ కూడా నిజంగా తెలంగాణ ప్రజలందరూ వారిని ఓటేసి గెలిపించిన వారందరూ కూడా సిగ్గుపడుతున్నారు. వారు మాట్లాడే విధానం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు తొక్కుకుంటా పోతా అనంటే ఎవరిని తొక్కినో, ఎందుకు తొక్కినో? ఇప్పుడు ప్రజలు ఓట్లేసిన వాళ్ళందరూ నిన్ను తొక్కి ఆడ కూర్చోబెట్టినందా నువ్వు ప్రజలకు ఇచ్చే మెసేజ్ అట్లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వేందో, నీ క్యారెక్టర్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రకంగా నీ మీద కేసులు అయినాయి, ఏ రకంగా నీ మీద క్రిమినల్ కేసెస్ కూడా మనం చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశంలో ముఖ్యమంత్రుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటిదంటే మొదటిగా ఎక్కువ కేసులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే అని మనకు రీసెంట్గా కూడా చాలా సందర్భాలలో మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. సో ఒక క్రిమినల్ని ఆ చైర్లో కూర్చోబెడితే మనకి ఇట్లాంటి మాటలే వినాల్సి వస్తుంది. సో కేటీఆర్ గారు క్లియర్గా చెప్పిండ్రు, సబ్జెక్టు పరంగా మాట్లాడండి, దానికి ఏదైనా సమాధానం ఉంటే చెప్పండి అని అంటే అక్కడ ఆయన కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతూ ఒకరినొకరిని తొక్కి పడేస్తా, 2029లో కూడా నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అంటే అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సభ నుంచి అనేది కూడా ఎవరు కూడా అర్థం అవ్వట్లేదు. కేటీఆర్ గారు ప్రతి ఒక్క అంశం ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తూ ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా వారు అవి మాట్లాడకుండా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. అయినా కూడా మా విఘ్నతను మేము కోల్పోకుండా ముఖ్యమంత్రి అని ఆయనను గుర్తుపెట్టుకుంటూనే మా సభ్యులందరూ కూడా మాట్లాడడం జరిగింది. 2014 నుంచి 23 వరకు ఏదైతే అక్రమాలు జరిగినాయో అన్ని అక్రమాలపైన నేను ఎంక్వైరీకి సిద్ధం, మీరు సిద్ధమా, దమ్ముంటే సై అని కూడా చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు తను బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అన్నిటికీ విచారణ తీసుకొస్తా, ఈ విచారణకు మీరు సిద్ధమా అని కూడా అసెంబ్లీ సాక్షిగా అడగడం జరిగింది. దీనికి మీ పార్టీ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ గతంలో కూడా మా పార్టీ బహిరంగంగా చెప్పింది, వారు ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. ఎంక్వైరీలు వేయండి, ఖచ్చితంగా మేము దానికి సహకరిస్తాం, నిలబడతామని కూడా చెప్పారు. ఇంకేం చెప్తారు? ఇంకా గతంలో మీరు వేసిన ఎంక్వైరీలో ఒకసారి కాళేశ్వరందే కానివ్వండి, ఈ ఫార్ములా రేసే కానివ్వండి, ఇతర ఏవైతే కమిషన్లు వేసిండ్రో అవన్నీ కూడా బోగస్, అన్నీ కూడా ఎక్కడ కూడా నిలబడలేదు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏమంటారు ఎవిడెన్సెస్ పూర్తిగా ప్రొడ్యూస్ చేయలేకపోయినారు అన్నీ. ఎందుకంటే గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇష్టారీతంగా ఆయన ప్రవర్తించవచ్చు. మా సభ్యులు కూడా అదే అంటున్నారు, మేము రెడీగా ఉన్నాం, మీరు ఏ ఎంక్వైరీ చేసినా కూడా మేము దానికి సహకరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంత చెప్పినాక ఇంకా మేము భయపడేది ఎక్కడ ఉంది? మేము తప్పు చేసినామని చెప్పేసి చెప్పడానికి కూడా ఎక్కడ కూడా లేదు. మా సభ్యులు మాత్రం ధైర్యంగా నిలబడతారు, ఖచ్చితంగా వారు సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం ఏ ఎంక్వైరీ చేసినా కూడా గతంలో మీరు వేసిన కాళేశ్వరం ఎంక్వైరీయే కానివ్వండి, ఈ ఫార్ములా రేస్ ఎంక్వైరీయే కానివ్వండి, ఇంకా ఎంక్వైరీలు మీరు ఎన్ని వేసుకున్నా కూడా దాంట్లో ఎక్కడ కూడా అవి నిలకడగా లేని ఎంక్వైరీలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో లీగల్గానే అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని మా పార్టీ నాయకులు కూడా నిర్మోమాటంగా చెప్పడం జరుగుతుంది. రాజకీయాల భవిష్యత్తు గురించి మాట్లాడుకుని, రాజకీయాల ప్రయాణాల గురించి మాట్లాడుకుంటూ అయ్య పేరు చెప్పుకొని రాలేదు, ఎవడి పేరు చెప్పుకొని రాలేదు, ఒక వార్డు మెంబర్గా గెలవనటువంటి మనిషిని వైఎస్ఆర్ ఆ రోజున మంత్రిని చేశారు. నేను అట్లా కాదు, జెడ్పీటీసీగా గెలిచి, ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు నేను ముఖ్యమంత్రి అయి కూర్చున్నాను, ఒక్కరి తర్వాత ఒకరిని తొక్కుకుంటూ వచ్చి కూర్చున్నాను కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అంటే తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడని కూడా ఆయన ప్రతిసారి హేళన చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయాల గురించి మాట్లాడంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎవరి కాలు మొక్కిండో, ఎవరి కాలు నాకిండో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అంత మాట్లాడిన అంత మాత్రాన వారి చరిత్ర మారిపోదు. గతంలో వారు ఏమేమి చేసారో ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా సాక్షిగా తెలుసు, అండ్ వారి చుట్టూ ఉన్న జనాలకి తెలుసు ఆయన ఏం చేసిండో, ఎట్లా ఏ రకంగా ఎదిగినరా అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది.
ఇప్పుడు వారు ఒక రాజకీయ పార్టీ పెట్టి దాంట్లో ఉద్యమం చేసి ఆ తర్వాత ప్రజల ఏమంటారు ఓట్లు వేసి గెలిచిన తర్వాత ఆయన 5-6 సార్లు ఎమ్మెల్యే అయినరు. కానీ ఈయన ఏవో ఆయన అంటున్నాడు కదా, నేను తొక్కుకుంటూ వచ్చిన, అందరినీ ఇది చేసుకుంటూ వచ్చిన, అట్లాంటి క్యారెక్టర్ అయినది. సో నిజాయితీగా నీతిగా ఆయన ఎక్కడ కూడా నిలబడలేదు. ప్రజల ప్రేమతోనూ అభిమానంతోనూ ఆయన గెలవలేదు. ఇప్పుడు గతంలో ఎలక్షన్స్లో కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి సీఎం అయిండు. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారి కేటీఆర్ గారు చెప్పిండ్రు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు ఏంది, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, కూర్చొని చర్చిద్దాం, ప్రజాక్షేత్రంలోనే మాట్లాడదాం, అన్నీ ఎవరు ఎన్ని చేసారో ఏంటిది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది కదా, రండి అని కూడా చెప్తారు. కానీ అక్కడికి రావడానికి చేత కాదు. కానీ సభలలో మైకులు ఓన్లీ వాళ్ళకి మాత్రమే స్పీకర్ గారు ఇస్తారు, ప్రతిపక్షానికి ఇవ్వరు. అండ్ వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారు మాట్లాడిందే చూపిస్తారు. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడినప్పుడేమో పిక్చర్ అంతా కూడా స్పీకర్ గారి మీద పెడతారు, స్క్రీన్ అంతా కూడా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఫుల్ వీడియో అంతా కూడా బయటకు వస్తుంది. అట్లా డిఫరెన్షియేషన్ ఎందుకు చూపించాలి? అండ్ స్పీకర్ గారు కూడా కొన్ని సందర్భాలలో ఒక డెసిషన్ తీసుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక జడ్జిమెంట్ ఎమ్మెల్యేల దాని గురించి, పార్టీ మారిన దాని గురించి, అది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ వాళ్ళు డే లైట్లో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీగా కండువా కప్పుకున్నారు. అండ్ రీసెంట్గా ఎంపీగా దానం నాగేందర్ గారు వారి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారు. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఏదంటే గుడ్డోళ్ళ ఇది ఉన్నట్టు, కళ్ళు కనిపించినట్టు మా దగ్గర ఎటువంటి ప్రూఫ్లు దొరకలేదు, వీళ్ళకి క్లీన్ చీట్ ఇస్తున్నామని అక్కడే అర్థమవుతుంది వాళ్ళ నైతికత ఎట్లా ఉంది ఏంటిది అనేది. ప్రజలని మోసం చేసి గెలుచుకొని ఆ అధికారంలో కూర్చొని సంపాదించుకొని ఈ డబ్బులన్నీ కేంద్రంకి పంపించాలా, రాహుల్ గాంధీకి పంపించాలన్న ఇది మీదనే ఉన్నారు. కానీ ప్రజలకి ఇస్తా అన్న హామీలను ఫుల్ఫిల్ చేయడానికే కానివ్వండి, ప్రజలకి ప్రామిస్ చేసిన మాటలే కానీ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళైతే లేరు అనేది మాకు అర్థమవుతుంది. అయితే 2009లో పొత్తులో భాగంగా మేము మీ నాయకుడిని కేసీఆర్ గారిని నా భుజాల మీద ఎత్తుకొని గెలిపించినాను కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంట? అంటే నాకైతే తెలియదండి, నాకైతే ఐడియా లేదు, నేను ఎప్పుడు చూడలేదు అది. చాలామంది కూడా ఎవరు కూడా అంటే అట్లా ఎప్పుడు డిస్కషన్ కూడా మాకు జరగలేదు. మాకున్న పార్టీ నాయకులు కూడా అప్పటి నుంచి ఉన్నారు కదా, ఆ పార్టీ నాయకులు కూడా ఎప్పుడు చెప్పింది లేదు. సో దీని గురించి నాకు ఐడియా లేదు కాబట్టి నేను మాట్లాడను. థ్యాంక్ యూ.